జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలుపుతారు. నీ అయ్యే జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్క బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇవాళ బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదినా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? బీసీ ముస్లింలను బీసీలో గుర్తిస్తారా? బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. ఇవాళ ఇదెక్కడ చరిత్ర? ఇదెక్కడ మీరు రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు. వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు. ఇక గెలుస్తారు, ఎడగెళ్తారు. ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు. ఇక గెలుచుడెక్కదు. ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది? ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటంటే కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది లొల్లి. ఈడ సంపేచ్చారు వీళ్ళందరూ. ఏడమైంది సర్వేని? ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి. బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి. దీంతోపాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్ కూడా కట్టకపోతే జిల్లా భవిష్యత్తులో పూర్తిగా హిందువులకు పూర్తి నష్టమేది. నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతున్నా మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు, పక్క మాడతామన్న భయం ఏంది? ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి.
ఏ వ్యవస్థ కరెక్ట్ అని చెప్పనా? అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు? ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదికనెక్కి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాడుతున్నాడు. ఇక్కడనే మీటింగ్లా హిందువులు ఏంటంటారు, దేవుడు ఏంటంటాడు ఆయన. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది. మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు గన్ను ద్వారా రావాలని పాలించాలని చూస్తుందా, పెన్ను ద్వారా పాలించాలని చూస్తుందా చెప్పాలి, స్పష్టం చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తేయాలనుకుంటున్నది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తేయాలనుకుంటున్నది, ఒక సర్దార్ పటేల్ తయారనుకుంటున్నది, ఒక స్వామి వివేకానంద తయారనుకుంటున్నది, ఒక వీర సావర్కర్ తయారని మేము అనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి, కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారనుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే మీరు సమాజానికి ఇచ్చేది? ఇంత ఘోరమైన ఆలోచనలతో ప్రజలను సర్వనాశనం, సమాజాన్ని ప్రజలను సర్వనాశనం చేసే ఆలోచనలతో మీరు ఏ విధంగా పాలిస్తారు? మీకు ఎందుకు ఓటేయాలి? కాబట్టి దయచేసి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం. మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి ఈ 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కొట్లాడుతున్నాం, మీకోసం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 24 జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ. మా సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి, కమిట్మెంట్తో పనిచేసే అభ్యర్థి, ఇంతకుముందు ఉపాధ్యాయ సమస్యలు కొట్టాడినటువంటి అభ్యర్థి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి. గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు, మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని గెలిపించాల్సిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా, ఎక్కడ న్యాయం జరిగింది? ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఉన్న స్థాయి ఎక్కువ ఇచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరగదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ విషయం ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ మీ 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారో ఫస్ట్ చెప్పండి. మా బడ్జెట్ గురించి మన కిషన్ గారు మొత్తం చెప్పారు, నేను చెప్పిన 100 సార్లు. కానీ మీ 6 గ్యారెంటీ గురించి మాత్రం మీరు చెప్తలేరు. జిల్లా మంత్రి పోయిండు కదా నితిన్ గడ్కరీని 5,000-6,000 కోట్లు ఇచ్చింది. ఈ జిల్లా మంత్రి పోయిండు, కనపడదా? 5,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా మంత్రి పోయిండు కదా, ముఖ్యమంత్రి పోయిండు కదా కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఏం కనపడవు. మొత్తం రైల్వే బడ్జెట్ 5,000 కోట్లు అని చెప్పి 7,000 కోట్లు 7,000 కోట్లు అది కూడా పోతున్నది. ఇవన్నీ పైసలు కనబడి కళ్ళ కనబడాయి. అసలు అవన్నీ పక్కన మీ 5 గ్యారెంటీలు చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్తాం. మేము నీ 6 గ్యారెంటీల గురించి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంత బడ్జెట్ ఇచ్చినామో చర్చించడానికి మేము సిద్ధం. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, గ్రామాల వారీగా, నగరాల వారీగా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలు కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల వారు కానీ అభివృద్ధి పరంగా కానీ ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు చర్చకు సిద్ధమా? లేకుండా శ్వేతపత్రం విడుదల చేయండి, మేము విడుదల చేస్తాం. విడుదలంటే మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ అందరూ చెప్తూనే ఉండే గ్రామాలకు నిధులు ఇచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే, కార్పొరేషన్ల మున్సిపల్ నిధులు వచ్చినాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. నాకు తెలియదు అన్న గ్రూప్లో నేను మీ అందరికీ నాకు తెలిసిన విషయాలు చెప్పుదాను. నేను వస్తుంది అది రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు. ఇస్తారు, ఎవరు ఇవ్వాలి? మేము పాత ఇచ్చినా ఇస్తాం. ఇప్పుడు
ఎన్ని దరఖాస్తు వస్తున్నాయో, ఎంతమంది పేదలు ఇల్లు లేకున్నారో ఒక రిపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కేంద్రానికి సహకరించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం పోతే ఎవరు నష్టపోతారు? రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, పేదోళ్ళు నష్టపోతారు. ఆ స్కీమ్ పేరేం పేరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం. 4 కోట్లు ఇచ్చాము. పోయినసారి 3 కోట్లు ఇచ్చినాం, తర్వాత ₹1 ఇచ్చినాం, కోటి ఇచ్చినాం, 4 కోట్ల ఇల్లు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇల్లు తీసుకురావడానికి మేము కూడా సిద్ధమని చెప్పి నేను కూడా చెప్పినప్పుడే మీ స్కీమ్ పేరే మార్చి ఎందుకు ఇవ్వాలి? మేమే ఇస్తాం డైరెక్ట్. పేదలకు ఇల్లు మేమే ఇస్తాం డైరెక్ట్. అదే ఆలోచిస్తున్నాం. నేరుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ స్కీమ్ను మేమే వెతుకుంటున్నాం. మీకు ఎందుకు ఇస్తాం? పేదలకు మేమే ఇస్తాం ఇల్లు. పెట్టుకో, ఇందిరమ్మ పెట్టుకుంటావా, రాజీవ్ గాంధీ పెట్టుకుంటావా, ఇంకా పెట్టుకో, ఏ గాంధీ పెట్టుకుంటావా పెట్టుకోండి. గరీబ్ కళ్యాణ్ అనే రైస్ మేమిస్తే గ్యాస్ సిలిండర్ మీరు పెట్టుకుంటారు, పేరు పెట్టుకుంటారా? రేషన్ కార్డులో ఫోటో వదిలి ఉండాలి. బియ్యం ఓలిస్తున్నారు, మేము ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో కేసీఆర్ రేషన్ కార్డు ముద్రించాడు. మళ్ళా మోడీ గారు ఫోటో పెట్టకుంటే ఆయన రేషన్ మొత్తం అవుతుందని చెప్పి ఆ రేషన్ కార్డు అన్ని మొత్తం పోయి కాలువలో పడేసింది. ఇక్కడ కుంటలో కాలువ పడేసి పీకింది అయిపోయి. అరే మీరు పెట్టుకోరు వద్దంటలే, మేము ముఖ్యమంత్రి పెట్టుకుంటారా, ఇంకో పెట్టుకోవడం ఇబ్బంది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం యొక్క పేరే ఉండాలి లేదా? అట దేశ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి లేదా? స్కీమే పేరు లేకుంటే ప్రజలు ఎట్లా తెలుస్తారు? అంటే పక్కా అవును, ఇందిరమ్మ ఇండ్ల పేరు పెడితే ఇందిరమ్మ ఇండ్ల తెలుసుకుంటే మీరు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. మేము ఇచ్చేటి డైరెక్ట్గా నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గిట్నే కేసీఆర్ జిద్దు పోయే పేదల కుంభం వచ్చింది. వాళ్ళు బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమంటే కేసీఆర్ లిస్ట్ ఇవ్వలే. ఎంతమందికి ఇల్లు ఇచ్చారో లిస్ట్ ఇవ్వమని కేంద్ర మంత్రి లెటర్ రాస్తే మొండికి పోయి లిస్ట్ ఇవ్వలే. ఆ కేంద్ర మంత్రి ఏం చేసిండు? బిడ్డ మేము ఇచ్చిన పైసలు మొత్తం వాపస్ ఇవ్వన్నాడు, ఇస్తాడు. చలో ఇంట్రెస్ట్ వస్తాయి అన్నాడు. ఇంట్లో వాడుకున్నావు కదా, ఇంట్రెస్ట్ వస్తాయి అంటే అన్ని ముసుకొని చప్పట కూర్చున్నాడు. మొండి పోదు, మనం పేరు ప్రకారం కోసం మొండి పోదు. ప్రజలకు న్యాయం జరగకుండా గెలిచే వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత ఏం చేయాలి? పేదలకు ఇల్లు నువ్వు ఇస్తాన్నావు, సహకరించడమే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని సహకరిస్తలేమా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.